నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేస్తూ వచ్చారు. ఏపీకి సంబంధించి మొత్తం 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటిలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి, ఒకటి జనసేనకు, 3 టీడీపీకి ఇస్తూ వచ్చారు. అయితే జనసేన తరపున నాగబాబు గారు నామినేషన్ వేశారు. అలాగే బీజేపీ తరపున అనూహ్యంగా సోము వీర్రాజు గారికి సంబంధించి ఆయన్ని ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నిన్న కూడా ఆయన నామినేషన్ దాఖలు చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు గారిని ఖరారు చేయడంలో ఇప్పుడు పెద్దగా రాజకీయ చర్చ కనబడుతుంది. ప్రధానంగా టీడీపీకి సంబంధించిన మీడియా ఛానళ్ళకి సంబంధించి చాలా పెద్ద చర్చగా జరుగుతుంది. ఎందుకు సోము వీర్రాజు గారికి సంబంధించి ఎందుకు చర్చ జరుగుతుంది? వాస్తవానికి 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి జనసేనకు 1 ఇస్తారు, టీడీపీ 4 తీసుకుంటుందంటూ కూడా గత కొంతకాలంగా చర్చ జరుగుతూ వస్తుంది. అనూహ్యంగా ఒకటి ఖచ్చితంగా బీజేపీకి కూడా కేటాయించాలి, వాళ్ళు కూడా కూటమిలో ఉన్నటువంటి సభ్యులు కాబట్టి ఈ దఫాలో ఖచ్చితంగా ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయిద్దాం, వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నా పర్వాలేదు అనేటువంటి ఒక అంశం అయితే చర్చనీయాంశంగా జరిగింది. ఎట్టకేలకు ఒక స్థానాన్ని బీజేపీ కేటాయించారు. అయితే సోము వీర్రాజు పేరు మాత్రం చాలా అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. అనూహ్యంగా తెర మీదకి వచ్చి ఆయన్ని ఖరారు చేస్తూ ఆయన్ని నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రేపు మాపు ఎమ్మెల్సీ కూడా కాబోతున్నారు. సో ఇప్పటిదాకా ఒకటి చర్చ అయితే జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది ఏంటంటే, సోము వీర్రాజు జగన్ మనిషికి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు సోము వీర్రాజుని నామినేట్ చేస్తూ వచ్చారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగానే సోము వీర్రాజు గారు జగన్కి సంబంధించిన మనిషి. ఆయన ఇప్పటికీ కూడా, ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది, ఆయన బీజేపీకి సంబంధించి మాజీ రాష్ట్రానికి సంబంధించిన ఒక అధ్యక్షుడిగా ఉన్నారు, రాజకీయాలకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి సంబంధించి రాజకీయాలు ఆపాదించి, లేదంటే ఇప్పుడు టీడీపీ మీడియా ప్రచారం చేస్తున్నట్టు, లేదంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నట్టు సోము వీర్రాజు బీజేపీకి సంబంధించిన వ్యక్తిగానే చూడాలనేది కూడా ఒకసారి చర్చనీయాంశంగా చూడాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే సోము వీర్రాజు గారు గతంలో అంటే వైసీపీకి సంబంధించిన అధికారంలోకి వచ్చినప్పుడు 2019 నుంచి 2024 పాటు ఆయన ప్రతిపక్ష నేతగా, అంటే ఇన్ ద సెన్స్ బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కూడా ఒక ప్రతిపక్ష పార్టీగానే గుర్తించాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన సీట్లు గెలవపోయినా కూడా బీజేపీ ఏపీలో ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించి టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తుంటారు, అధికార పార్టీకి సంబంధించిన విమర్శలు చేస్తూ వస్తుంటారు. సో అదే నేపథ్యంలో అక్కడ వైసీపీ కంటే కూడా ఆయన చంద్రబాబు నాయుడిని చాలా ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు, విమర్శలు చేస్తూ వచ్చారు. దాంతోపాటు అంటే 2014 నుంచి 2019 సమయంలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఇదే బీజేపీ మద్దతుతో టీడీపీ పార్టీ విజయం సాధించింది. అప్పుడు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు. అదే సమయంలో కూడా సోము వీర్రాజు గారు చాలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. అప్పుడు విభేదించి ముగ్గురు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ వచ్చారు. జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ వచ్చింది విత్ కమ్యూనిటీ పార్టీస్ సపోర్టు, అలాగే బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత టీడీపీ పార్టీ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ వచ్చింది. సో అయితే ఆ తరుణంలో సోము వీర్రాజు గారు చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు పైన. 2018లో ఆయన బీజేపీని విమర్శించడము, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శించడము, మోదీ అమిత్ షా వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేయడం, వీటన్నిటిని కూడా మనం చూస్తూ వచ్చాము. అలాంటి తరుణంలో చాలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇచ్చినప్పుడు కూడా, రాజ్యాధ్యక్షుడిగా ఆయనకి బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా వైసీపీ కంటే కూడా టీడీపీని కొంచెం ఎక్కువగానే ఆయన విమర్శిస్తూ వచ్చారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు రాజకీయ శైలిని వ్యతిరేకించే భావం ఉన్నటువంటి వ్యక్తి సోము వీర్రాజు గారు. అది రాజకీయంగా మనం చూస్తూ వచ్చాము, ఆయన అంశాలను కూడా చూస్తూ వచ్చాము. కానీ జగన్మోహన్ రెడ్డి విమర్శించకపోవడం పైన ఇప్పుడు వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తిట్టకపోవడం పైన ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాలసీల మీద కొన్ని ఆయన పొగుడుతూ వచ్చారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి, అంటే ఇటీవల మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి 3 పార్టీల పొత్తును వ్యతిరేకించినటువంటి వ్యక్తి సోము వీర్రాజు గారు. పొత్తు కరెక్ట్ కాదు, ఒకవేళ పొత్తులోకి వెళ్తే టీడీపీని నమ్మే పరిస్థితి ఉండదు, టీడీపీకి కూడా గతంలో చాలాసార్లు మనం విమర్శలు చేసింది, అలాంటి వ్యక్తితో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అదే సమయంలో ఆయన పొత్తు వద్దంటున్నాడు కాబట్టి వైసీపీని గెలిపించడం కోసం ఆయన మాట్లాడుతూ వస్తున్నారు, వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడుతూ వస్తున్నారంటూ కూడా అప్పుడున్నటువంటి వ్యక్తులు, అంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఎట్టకేలకు ఆ తర్వాత ఆయన్ని పక్కకు తప్పించేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారిని తీసుకొచ్చారు, పురంధేశ్వరి గారికి బాధ్యతలు అప్పగించారు. ఆ పురంధేశ్వరి గారు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత 3 పార్టీలు కూటమి కలిసిన తర్వాత విజయం సాధించారు. అలాంటి టైంలో కూడా సోము వీర్రాజుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రస్తావన జరిగినటువంటి అంశం ఏంటంటే, ఎన్నికలకు సంబంధించిన సీట్ల కేటాయింపులో సోము వీర్రాజుకి ఒక సీటు ఇవ్వాలని ఆయన ఏదో విశాఖ నుంచో, లేదంటే విజయనగరం నుంచో, లేదంటే మరొక ప్రాంతం నుంచో పోటీ చేయాలని చెప్పేసి ప్రయత్నించారు. ఎక్కడ కూడా ఆ సమయంలో ఆయనకి సీట్ అయితే ఎలకేట్ చేస్తూ
జరగలేదు. కూటమిలో ఉన్నటువంటి సీట్ల పంపకంలో బీజేపీకి 10 స్థానాలు ఇచ్చారు. సో దాంట్లో కొంత ఇబ్బందులు జరిగినటువంటి నేపథ్యంలో కొత్త వాళ్ళకి రావడము, లేదంటే టీడీపీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులకి ఇవ్వడము, ఇలాంటి అంశాలన్నీ కూడా జరుగుతొచ్చాయి. ఆ సమయంలో కూడా కొంత ఆయన అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. నాకు సీటు రాకుండా అడ్డుకుంది, నాకు సీటు రాకుండా ఆపింది చంద్రబాబు అంటూ కూడా ఆయన కావచ్చు, ఆయనకి సంబంధించిన వర్గీయులు కావచ్చు, టీడీపీ మీద కొంత అసంతృప్తి జ్వాలను రేకెత్తించే పరిస్థితి కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో ఆయన బీజేపీకి సంబంధించి కూటమి అధికారంలోకి రావాలని ఆయన ప్రచారం చేయకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు రాకూడదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఆయన చంద్రబాబుని దింపాలని చూశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు జరుగుతూ వచ్చాయి. సో ఇప్పుడు కూటమికి సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సోము వీర్రాజు గారిని నామినేట్ చేశారు కాబట్టి, సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ పోస్ట్కి ఆయన వేశారు కాబట్టి, నామినేషన్ వేశారు కాబట్టి, అది చంద్రబాబు కాబట్టి, అంటే చంద్రబాబు చాలా గొప్ప మనసు, చంద్రబాబు శత్రువునైనా ప్రేమిస్తారు, చంద్రబాబు గతంలో సోము వీర్రాజు గారు అన్ని వ్యాఖ్యలు చేసినా, అన్ని వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలు చేయకపోయినా కూడా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో సీట్ ఇచ్చారని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కూటమికి సంబంధించి ఒక స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. ఆ బీజేపీ హైకమాండ్కి బీజేపీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కదా డిసైడ్ చేయాల్సింది. వాళ్ళు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, లేదంటే సీట్ల కేటాయింపుకి సంబంధించి ఉన్నా కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళ ఫ్యాక్టర్. సో అలాంటి నేపథ్యంలో సోము వీర్రాజుని డిసైడ్ చేసింది బీజేపీ పార్టీ, కానీ ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. టీడీపీకి సంబంధించిన మీడియా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను చూసుకుంటే ఇక్కడ డిసైడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇక్కడ డిసైడ్ చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కూటమిలో మీరున్నారు, బీజేపీకి సంబంధించిన కూటమిలో మీరు కూడా ఒక పార్టీ, వాళ్ళు కూడా ఒక పార్టీ. వాళ్ళ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి 5 స్థానాల్లో ఒక స్థానం వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళు అభ్యర్థిగా సోము వీర్రాజు గారు ఉన్నారు. దానికి జగన్కి లింక్ ఏంటనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారుతుంది. ఒకవేళ ఇది టీడీపీకి సంబంధించిన నేతల్లో ఉందో లేదో తెలియదు, కానీ టీడీపీకి సంబంధించిన మీడియాలో మాత్రం ఈ భావన ఉంది, సోము వీర్రాజు జగన్ మనిషి, జగన్ కోసం ఆయన మాట్లాడతారు, జగన్ కోసం ఆయన పనిచేస్తున్నారు. సో నిజంగానే జగన్ మనిషి అయితే మరి బీజేపీ పార్టీ, బీజేపీ అధిష్టానం ఎందుకు సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తుంది? అంటే బీజేపీ ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డిని కావాలనుకుంటుందా? కావాలనుకుంటుంటేనే సోము వీర్రాజుకి సీట్ ఇచ్చిందా? ఈ చర్చ కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా బీజేపీకి ఇంకా వైసీపీతో మంచి లైజనింగ్ ఉంది, వైసీపీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మీరే ఒప్పుకుంటున్నట్టు అర్థమైపోతుంది. మీరే ఆ అంశాలను మళ్ళీ తెర మీద తీసుకొని వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. బీజేపీని వ్యతిరేకించినటువంటి పార్టీ వైసీపీ అని చెప్పేసి వ్యాఖ్యలు చేయాల్సింది పోయి మళ్ళీ బీజేపీకి సంబంధించిన వ్యక్తే వైసీపీకి సంబంధించిన మనిషి అంటూ కూడా ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగటము ఇది కొంత హాస్యాస్పదంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించారు, కూటమిని పొత్తుని వ్యతిరేకించారు, పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో జనసేనకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరూ పొత్తులో కలిసి పోటీ చేస్తే ఆయనే ముఖ్యమంత్రి అంటూ కూడా మాట్లాడుతూ అవన్నీ కూడా పక్కన పెట్టండి, జనసేన పార్టీకి సంబంధించిన ఇక్కడ ఇష్యూ కాదు. ఇక్కడ ఆయన ప్రధానంగా వ్యతిరేకించింది చంద్రబాబుని. సో చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించారు కాబట్టి సోము వీర్రాజు జగన్కి సంబంధించిన మనిషి. ఇక్కడ 2 పాయింట్లు మనం కరెక్ట్గా చూడాలి. ఒక పాయింట్ ఏంటంటే సోము వీర్రాజు బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఆయనకి జగన్కి సంబంధించిన సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఇప్పుడు సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఇంకా బీజేపీకి వైసీపీతో అవసరం ఉంది, లేదంటే వైసీపీకి సంబంధించిన సంబంధాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇది పాయింట్ 1. పాయింట్ 2, టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకూడదని చెప్పేసి టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంది, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. ఇది పాయింట్ 2. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యతిరేకించినటువంటి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ ఈక్వేషన్స్ ఉంటాయి. అలా లేకుండా అయితే ఏముండవు. బీజేపీ పార్టీ ఏమి చిన్న పార్టీ కాదు. ఇప్పుడు వాళ్ళ దేశంలో ఎలాంటి ప్రస్తావన వాళ్ళకు ఉంది, వాళ్ళు రాజకీయంగా ఎలాంటి అంశాలు చూస్తున్నారు, ఎలాంటి రాష్ట్రాల్లో ఎలాంటి రోల్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. సో అంశాలని చూసినప్పుడు ఎలాంటి వ్యూహం లేకుండా, ఎలాంటి రాజకీయ అంశాలు లేకుండా సోము వీర్రాజుకి మరి ఎమ్మెల్సీ ఇస్తారంటే కాదు, ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహమే ఉంటుంది. మరి సోము వీర్రాజుకి కూడా మీరు ఆరోపిస్తున్నట్టు ఆయన జగన్ మనిషి అని చెప్పేసి పదే మీరు ఎలా అయితే ఆరోపిస్తున్నారో, జగన్ మనిషికి ఎమ్మెల్సీ ఇచ్చారంటే మరి మీకే అది థ్రెటాన్గా ఉండే అవకాశం ఉంటుంది, మీకే అది ఇబ్బంది పడే అవకాశంగా ఉంటుంది. కాబట్టి టీడీపీ పార్టీ ఇది చూసుకోవాలి. ఒకవేళ అలాంటి అంశాలు ఏమీ లేవు, సోము వీర్రాజు జగన్ మనిషి కాదు, బీజేపీకి సంబంధించిన వ్యక్తి అయితే ఏదైతే టీడీపీ మీడియా ఆరోపణలు చేస్తుందో, వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లు ఆరోపణలు చేస్తున్నాయో ఆ ఆరోపణలు కూడా తప్పని చెప్పేసి టీడీపీ పార్టీ చెప్పాలి. ఒకవేళ అలా చెప్పకపోతే అది టీడీపీ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంటుంది. దట్టుపాటు ఈ అవకాశాలన్నీ, అంటే మీరు చేసే చిన్న తప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారుతాయి. జగన్మోహన్ రెడ్డి వాటిని ఛాన్స్ తీసుకొని రాజకీయంగా బలపడే అవకాశం ఉంటుంది.